హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అర్జున్ సూర్యాన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ అంటే నాకు ఒక మంత్లీ శాలరీ వస్తుంటే అది ఇన్కమ్ అనేది 3 lakhs నుంచి పైకి ఉంటే గవర్నమెంట్కి 10% లేదా 7% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్లో టూ టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి ప్రాపర్టీ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత యాక్టివ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. తర్వాతకి ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరి ఇందులో చాలా 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 ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి. సేల్స్ అండ్ గుడ్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ట్యాక్స్, తర్వాతకి కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రాపర్టీ ట్యాక్స్లో 2 టైప్స్ ఉంటాయి. మూవబుల్ ప్రాపర్టీ ట్యాక్స్, నాన్ మూవబుల్ ప్రాపర్టీ ట్యాక్స్. మూవబుల్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే కార్, బైక్, వీటికి ట్యాక్స్ పే చేస్తాము. ఈ కార్ కొనేటప్పుడు కానీ బైక్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ పే చేస్తాము. అది మన బడ్జెట్ని బట్టి ట్యాక్స్ ఉంటుంది. ఆ విధంగా రోడ్ ట్యాక్స్, అండ్ కార్ అయితే టోల్గేట్ ట్యాక్స్ ఉంటుంది. ఆ విధంగా టోల్గేట్ ట్యాక్స్ కడతాము. ఈ విధంగా కార్ మూవబుల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. రెండో విధంగా వచ్చేసరికి నాన్ మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్, హౌస్ కానీ ఉంటుంది. ఇప్పుడు మనము ఇల్లు కట్టేటప్పుడు కానీ హౌస్ కట్టేటప్పుడు మనము ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇయర్లీ హౌస్ రెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. ఆ విధంగా తర్వాతకి ల్యాండ్ వచ్చేసి సర్టెన్ స్క్వేర్ ఫీట్ దాటి ఫర్ సపోజ్ 1000 గజాలు కానీ ఎక్కువ ఉంటాయి, దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ లేకపోతే క్వార్టర్లీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనమాట. మనం ఏదైనా ల్యాండ్ కానీ హోమ్ కానీ ఒక 20 lakhs కానీ 30 lakhs కానీ కొనేసి దాన్ని మళ్ళీ ఒక 25 lakhs కానీ 35 lakhs కానీ మనము ఈ ప్రాఫిట్కి అవి సేల్ చేసి అమ్మితే దానికి ట్యాక్స్ కట్టాలన్నమాట. దీన్నే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్గా ఉంటాయి అసెట్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి ఈక్విటీ షేర్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇవి ఏమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అప్ టు 12 months వరకు ఉంటుంది. దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అంటారు. ఆ తర్వాతకి ల్యాండ్, బిల్డింగ్, హోమ్, ఇవేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనమాట. ఇవి అప్ టు 24 months వరకు ఉంటుంది. ఆ 24 months దాటితేనేమో లాంగ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఇందులో 12 months దాటితేనేమో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ అనమాట. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీకి వాటికి వచ్చే రెవెన్యూని ఓవరాల్ ఇన్కమ్ని బట్టి దానికి ట్యాక్స్ ఉంటుంది. ఈ ఓవరాల్ డైరెక్ట్ ట్యాక్స్లో ఎక్కువ పే చేసేది కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఇది స్లాబ్స్ రూపంలో ఉంటుంది. అంటే డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్గా ఉంటుంది కార్పొరేట్ ట్యాక్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ట్యాక్స్ డీటెయిల్స్. ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.